హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఈ వీడియోలో మనకు పిఎం రాష్ట్ర అంటే దేశ ప్రధానమంత్రి నుంచి భారీ బిగ్ అప్డేట్ వచ్చిందండి. ప్రధాని కార్యాలయం నుంచి మొత్తానికి పిఎం కిసాన్ 19 ఇన్స్టాల్మెంట్ రిలీజ్ తేదీ ప్రకటించారు. మరి ఎప్పట్లోగా ఈ పేమెంట్ వస్తాయి అండ్ ఈ స్టేటస్ని మీరు ఏ విధంగా చెక్ చేసుకోవాలి అండ్ చాలామందికి పేమెంట్ రావడం లేదు, రాకపోవడానికి గల కారణాలు ఏంటి, అసలు ఎవరిని బేస్ చేసి ఈ పిఎం కిసాన్ పేమెంట్ ఇస్తున్నారు, ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, ఇలాంటి తాజా లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ కోసం ఏమాత్రం మీరు ఆలస్యం చేయకుండా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఎలిజిబిలిటీ ఉండి అర్హత గల ఫార్మర్స్ అందరికీ తప్పకుండా ఈ వీడియోని మాత్రం షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి. తర్వాత మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ పిఎం కిసాన్ స్కీమ్ గురించి అడగండి. ఓకే, అయితే ఇప్పటివరకు పిఎం కిసాన్ స్కీమ్లో చాలామంది లక్షల దేశవ్యాప్తంగా ఫండ్స్ కాబట్టి ఏమైనా పిఎం కిసాన్ పేమెంట్ పెంచుతున్నారంటే పెంచే ప్రసక్తి లేదు. మొత్తానికి డిసెంబర్ చివరి వారంలో లేదా జనవరి మొదటి వారంలో అక్షరాల 2,000 రూపాయలు 3 విడతల్లో కలిపి 6,000 ఇస్తున్నటువంటి ప్రభుత్వం దాన్ని యథావిధిగా కొనసాగిస్తుంది. ఈసారి మాత్రం కొన్ని వేల కోట్ల మందికి, లక్షలాది మందికి ఈ పిఎం కిసాన్ పేమెంట్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. డేటా కాస్త అప్డేట్ చేశారు. అందరికీ, అర్హులందరికీ, ప్రతి ఒక్క ఫార్మర్స్కి ఈసారి చేరాలని మోడీ గట్టి నిర్ణయం తీసుకున్నారు. మరి మీరు చేయాల్సిన పని ఈకేవైసీ అప్డేట్, ల్యాండ్ పాస్బుక్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ బుక్, లింకప్ అయి ఉన్నటువంటి మొబైల్ నంబర్ వన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా మీ మొబైల్లో కూడా చెక్ చేసుకోవచ్చు. లేదా మీ గ్రామ అగ్రికల్చర్ ఆఫీసర్ని చూపించిన అప్డేట్ చూపిస్తారు. ఎందుకంటే పేమెంట్ పడ్డ తర్వాత రాలేదని బాధపడకుండా ముందే కాస్త అలర్ట్ అవ్వండి. లేదంటే మీకు లింక్ ఇచ్చాను, ఆ లింక్లో మీరు డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవచ్చు. లేదా pmkisan.gov.in ఆఫీషియల్ వెబ్సైట్లో కూడా చూడొచ్చు. దయచేసి వన్స్ అప్డేట్ చేసుకోండి. అప్డేట్ ఉంటే అప్డేట్ ఉన్నట్టుగా మీకు చూపిస్తుంది. ఆధార్ కార్డు లేదా మొబైల్ కార్డు నంబర్ నుంచి కూడా మీరు ఫోన్లో కూడా చెక్ చేసుకోవచ్చు. మొత్తంలో పిఎం కిసాన్ పేమెంట్ మాత్రం అతి త్వరలో అకౌంట్లో క్రెడిట్ కాబోతున్నాయి. దీనికి సంబంధించి ఏ ఒక్కరు కూడా టెన్షన్ పడకండి. రాని వాళ్ళకు గల కారణాలు ఏంటి, వస్తున్న వాళ్ళకి గల కారణాలు ఏంటి, ఎవరిని బేస్ చేసి ఈ ప్రభుత్వం ఇస్తుంది, ఆ డీటెయిల్ చరిత్ర హిస్టరీ మొత్తం ఈ స్కీమ్ గురించి పర్టికులర్స్ అంతా కూడా వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేశాను. అయినప్పటికీ మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ని తప్పకుండా నాకు తెలియజేయండి. మీకు ఉన్న డౌట్ మొత్తం నేను క్లియర్ చేసేటువంటి ప్రయత్నం మాత్రం చేస్తాను. అలాగే పిఎం కిసాన్ పేమెంట్ అకౌంట్లో క్రెడిట్ అయ్యే విధంగా మ్యాక్సిమం ట్రై చేస్తామండి. ఓకేనా? సదా మీ సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.